హలో! మనకు సమ్మర్ వచ్చేసిందండి. సమ్మర్ వచ్చిందంటే వేడి మామూలుగా ఉండదు. బయట వేడి, ఒంట్లో గూడా వేడి. ఒంట్లో వేడిని మనం బయటికి తరిమేసేయాలంటే మజ్జిగ తాగడం ఒక సొల్యూషన్. అలానే ద్రవ పదార్థాల్లో మజ్జిగ ఒకటైతే, ఇంకోటి బార్లీ గింజలతోటి చేసిన వాటర్. వెరీ ఎఫెక్టివ్ అండి అది మాత్రం. మామూలుగా ఉండదు. అది తాగడం వల్ల ఒంట్లో ఉన్న వేడి, ఉష్ణమంతా మూత్రం ద్వారా బయటికెళ్ళిపోతుంది. చాలా చవకగా దొరుకుతది. ఆల్మోస్ట్ ప్రతి కిరాణా షాప్‌లో దొరుకుతది. చాలా తక్కువకే వస్తది గానీ, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అనేదన్నమాట. ఉష్ణం లోపల బాడీలో ఉన్న ఉష్ణమంతా బయటకు పంపించేస్తది మూత్రం ద్వారా. అందులో మెగ్నీషియం, ఫాస్ఫేట్ ఇవన్నీ ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయంట. దీనివల్ల చాలా లాభాలుంటాయని చెప్పి డాక్టర్స్ చెప్తుంటారు. సో, అందుకని మనం పాటిస్తే బెస్ట్ గదా! సమ్మర్ వస్తుంది. అలానే మనం బయటికెళ్ళే ముందు ఎండలో కంపల్సరీ వెళ్ళాల్సి వస్తే, బార్లీ వాటర్‌లో నిమ్మకాయ పిండుకొని వెళ్తే అసలు మన వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చట. ఎటువంటి వడదెబ్బలు రాకుండా ఉంటదట. సో, ఇది చాలా సింపులే గాబట్టి, మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభాలు పొందొచ్చు. సో, ఇంకా ఇదేంటంటే ఇంకా ఇందులో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే, కిడ్నీ, లివర్‌ని గూడా ప్యూరిఫై చేస్తదంట. ఇయాల రేపు ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కిడ్నీ, లివర్ వల్ల. సో, ఈ వాటర్ తాగడం వలన కిడ్నీ యాస్ వెల్ యాస్ లివర్ ప్యూరిఫై చేస్తుందంట. ఏంది వాటర్ చేయాలంటే జస్ట్ అది చేసేసి వాటర్ సఫిషియెంట్ వాటర్ పోసేసి బాయిల్ చేసేసి ఫిల్టర్ చేసేయడమే. ఫిల్టర్ చేసిన వాటర్ మీకు టేస్ట్ కావాలంటే జస్ట్ లైట్‌గా ఉప్పేసుకోండి. అదర్‌వైజ్ అట్లనే తాగేయొచ్చు. ఇవన్నీ చెప్పిందనమాట. తెలుసుకున్నాను నేను. సరే ఇన్ఫర్మేషన్ ఇస్తే బెస్ట్ కదా! సమ్మర్ వచ్చింది కాబట్టి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. నా వీడియోలు చూస్తున్నారు కదా! చాలా వీడియోస్ నేను పోస్ట్ చేశాను ఇప్పటివరకు. హెల్త్ మీద రకరకాల వీడియోస్. ఓకే. చూడకపోతే చూడండి. సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. టేక్ కేర్.